హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్ అలాగే సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడి మన జీవితంలో ఏదైనా కొరత ఉంటే అది డబ్బు అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే మనకు అవసరమైన జాబు, బిజినెస్ లాంటివి అయి ఉండొచ్చు. అవి మన లైఫ్లో లేవు అంటే వాటిని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, వాటిలో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, దానికి మనం ఎటువంటి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. హాయ్ విరాట్. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మ్యామ్, లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొరత ఉంటూ ఉంటుంది. అవును. అయితే మనం ఉండడానికి చోటు, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఇవి కంపల్సరీ. వీటితో పాటు లైఫ్ ఒక మీనింగ్ఫుల్గా ఉండడానికి డబ్బు అనే ఒక మాధ్యమం మనకి కావలసిన కుటుంబాన్ని, మనకి కావలసిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి మనీని ఏ విధంగా మనం అట్రాక్ట్ చేయాలి, దానికి ఉపయోగపడే ప్రాసెస్ ఏముంది? ఫస్ట్, ప్రతి ఒక్క మనిషికి ఫైనాన్షియస్ ప్రాబ్లం ఉంది. మనీ ఈ మనీ నుంచి ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఫస్ట్ థింగ్ క్రిస్టల్స్. క్వాంటమ్ షిఫ్ట్ ఇచ్చేస్తుంది. క్వాంటమ్ లెవెల్లో మనకు ఒక షిఫ్ట్. క్వాంటమ్ అంటే ఏంటి? ఒక ఎనర్జీ మాలిక్యూల్స్, ఈ ఆటమ్స్, ఇవి ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీకి టక్మని షిఫ్ట్ అయిపోతుంది. అంటే మన థాట్ ప్రాసెస్లో మనం ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు టక్ మన లైఫ్ షిఫ్ట్ అవుతుంది. కొంతమందికి సడన్గా ఒక్క రోజులే వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. వన్ డేలోనే తన వీడియో ఒకటి పెడతారు, చక్కగా అది ఒక్క రోజులోనే అది అందరికీ వైరల్ అయిపోయి వాళ్ళకి సక్సెస్, వన్ డేలో సక్సెస్ అయిపోతారు. దీన్ని ఏమంటారంటే క్వాంటమ్ షిఫ్ట్ అంటారు. ఈ క్వాంటమ్ జంప్ అంటారు దీన్ని. ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి జంప్ చేస్తాడు. అంటే ఒక సాధారణ వ్యక్తి ఈ మిలియనేర్ అవ్వడమో, కోటీశ్వరుడు అవ్వడమో, ఈ స్టేట్కి మారిపోయాడు ఒక్క డేలో 24 hours, 1 week, 2 weeks, 1 month. ఓకే, సో ఈ క్వాంటమ్ లెవెల్లో మనకి షిఫ్ట్స్ కావాలంటే క్రిస్టల్స్. మనము క్విక్గా ఒక 1 month, ఒక్క పౌర్ణమి లోపల మన కోరిక ఏదైతే మేనిఫెస్ట్ చేసుకో, మనకి తెలియకుండా క్వాంటమ్ షిఫ్ట్ అయిపోతుంది. మనము డైలీ స్ట్రగుల్ అవుతుంటాం, ఈ బాధ ఆ బాధ, టెన్షన్ పడుతుంటాము. డైలీ మనము దానికోసం కొన్ని సాధనలు చేస్తూ ఉంటాము. సో మనము అప్పుడప్పుడు చాలా మందికి మనము అడ్వైజ్ చేస్తాం, నువ్వు ఇది ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాస ధ్యాస చేయి, లేకపోతే ఇంకేదైనా చేయని చెప్తాం. చెప్పినప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆ మినిట్లో కూల్ అవుతుంది. బట్ మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ అదే స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. బట్ ఈ క్రిస్టల్స్ అయితే ఏం చేస్తాయి అంటే మనకి ఎమోషనల్ లెవెల్లో బ్యాలెన్స్ చేసి మన లైఫ్లో షిఫ్ట్ తీసుకొస్తుంది. అండ్ ఇట్ హీల్స్. 7 చక్ర క్రిస్టల్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ టు అట్రాక్ట్ ఏదైనా. అప్పులతో కానీ లేకపోతే అదర్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? యాక్చువల్లీ క్రిస్టల్స్ 7 చక్ర క్రిస్టల్స్ అని ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏంటంటే మన యొక్క ప్రతి ఒక్క లైఫ్ మూలాధార నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. సో అప్పులతో బాధపడటం అంటే ఏంటి? అప్పులతో బాధపడటం అంటే బేసిక్ స్టెబిలిటీ పోయింది. అక్కడ లైఫ్ లో స్టెబిలిటీ పోయింది. ఆ స్టెబిలిటీ ఏది ఇస్తుంది? మూలాధార చక్ర. ఆ మూలమే బ్యాలెన్స్ అవ్వట్లా. ఆ చెట్టు ఏమి కొట్టేసుకుంటుంది. చెట్టుకి మూలం ఏంటి? రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ కొట్టేసుకుంటున్నాయి. అప్పుడు చెట్టు ఏమైపోతుంది? డంగడంగడంగడంగా మూవ్ అయిపోయి కింద పడిపోతుంది. సేమ్ వే ఒక మనిషి కూడా ఆ మూలం బాలేదు. ఇప్పుడు దానికి ఏంటి? నువ్వు మెడిటేషన్ చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, సాధన చెయ్యి, కానీ మళ్ళీ ఆ ప్రాబ్లం ఊరికే గుర్తొస్తూ ఉంటుంది. నువ్వు మెడిటేషన్ చేస్తావు కానీ మళ్ళీ ప్రాబ్లం రియాలిటీ చెక్ చేస్తుంటారు. మెడిటేషన్ చేస్తావు మళ్ళీ ఇలాగే ఉంది, ఇది అది చూస్తానే ఉంటాడు. టెంపరరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్. టెంపరరీగా నువ్వు ఆ మినిట్లో హ్యాపీగా ఉన్నావు, నీకు ఎవిడెన్స్ కనిపిస్తుందని వెయిట్ చేసే కన్నా క్రిస్టల్స్ ఏం చేస్తాయి అంటే టక్ మనీ నీకు అది మేనిఫెస్ట్ చేస్తుంది. లైఫ్లో ఒక క్వాంటమ్ షిఫ్ట్ వస్తుంది. ఫస్ట్ షిఫ్ట్, నేను ఈ లైఫ్లో ఇలా చేంజ్ వస్తుంది అనేది నీ నమ్మకం వచ్చేస్తుంది. ఆటోమేటిక్ ఒక మిరాకిల్ లాగా అయిపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది తెలీదు. క్రిస్టల్ విల్ హీల్. సో దట్ ఈస్ వై క్రిస్టల్కి చాలా పవర్ ఉంది. అదేంటి? భూమి నుంచి వచ్చింది. భూమి నుంచి అది ఏంటంటే ఆ ఎలిమెంట్స్కి కనెక్ట్ అయి ఉంది. సో ప్రతిదీ విశ్వానికి మనం చెప్తాం, నాకు ఇది కావాలని మనము మెడిటేషన్ స్టేట్లో కూర్చుంటాం. సో క్రిస్టల్స్ ఏం చేస్తాయి అంటే ఆటోమేటిక్ బ్యాలెన్స్ చేస్తాయి. ఒకవేళ 7 చక్ర క్రిస్టల్స్ టంబుల్ స్టోన్స్ లాగా మీరు ఇంట్లో అలా పెట్టండి, ఒక గాజు బౌల్లో అలా ఇంట్లో పెట్టండి. ఇంట్లో అందరికీ లైఫ్ బ్యాలెన్స్ అయిపోతుంది. కంప్లీట్ లైఫ్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఎవరు ఏ ప్రాబ్లంలో ఉన్నా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఫస్ట్ బేస్ సెట్ చేసేస్తుంది, రైట్? సో
దీనికి సెల్ఫ్గా దాన్ని హీల్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇంకొకటి అంటే చాలా మంది నేను 2-3 క్లయింట్స్తో మాట్లాడున్నాను. వాళ్ళు నా దగ్గర ఆల్రెడీ క్రిస్టల్ ఉందండి, ఎప్పుడు అలా పడుంది ఇంట్లో, దాన్ని నేను ఏం చేయలేదు. నువ్వు ఒక క్రిస్టల్ని వాల్యూ ఇవ్వకుండా, అది దానిలో డివైన్, క్రిస్టల్స్ ఆర్ డివైన్, అందులో ఏంజిల్స్ ఉంటాయి. సో వాటి ఏంజిల్ పవర్స్ ఉంటాయి వాటికి, అందుకే మనల్ని హీల్ చేస్తుంది. అది దాన్ని అలా ఒక మూల పడేసావనుకో, దానికి ఇంకా వాల్యూ పోయిందనమాట. దేనికైనా వాల్యూ ఇంపార్టెంట్. నువ్వు దానికి ఎంత వాల్యూ ఇస్తావో, దాన్ని ప్రతి వారం ఛార్జ్ చేసినప్పుడే ఆ క్రిస్టల్కి ఎనర్జీ బూస్టప్ అవుతుంది. నువ్వు ఎవ్రీ వారం దాన్ని ఛార్జ్ చేయలేదు, ఎవ్రీ వారం కావచ్చు, పౌర్ణమి రోజు, ఎవ్రీ మంత్లీ పౌర్ణమి రోజు క్రిస్టల్ని ఛార్జ్ చేయాలి. రెండోది గురువారం రోజు రాత్రి కూడా మీరు ఛార్జ్ చేసుకోవాలి. క్రిస్టల్స్ ఛార్జింగ్ మూన్ నుంచే ఛార్జ్ అవుతాయి, రాత్రి పెట్టుకోవచ్చు. మార్నింగ్ కూడా కాసేపు అలా పెట్టి విశ్వానికి చూపించి మనము సంకల్పం చేసుకుంటే మేనిఫెస్ట్ అవుతాయి. సో ఒకటి ఏంటంటే ఛార్జ్ క్రిస్టల్స్ ఎప్పుడు అవుతాయి అంటే రాత్రి, నైట్ టైం చంద్రుడి దగ్గర పెట్టేసేసి ఉంచి ఒక 2-3 అవర్స్ ఉంచి తీసుకోవడమే క్రిస్టల్ ఛార్జింగ్. ఓకే, సో అసలు ఛార్జింగ్ ఎలా చేయాలి? ఎందుకంటే ఈ ఛార్జింగ్ చేయకుండా మీరు క్రిస్టల్స్ని అలా పెట్టేసి కొన్నామా, తెచ్చుకున్నామా, నాకు హీల్ అయిపోయిందా, ఆ మినిట్లో హీల్ అయిపోతుందండి, ఆ మంత్ హీల్ అయిపోతుంది, అయిపోగానే మర్చిపోతాం. మనకేమవుతుందంటే మాయ. కొంతమంది మర్చిపోతారు, బిజీ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే తెచ్చుకురాగానే ఒక షిఫ్ట్ వస్తుంది, రాగానే ఆ క్రిస్టల్ని మర్చిపోతారు. ఇక పౌర్ణమి రోజు ఛార్జింగ్ చేయడం అనేది మర్చిపోతారు. ఒక ప్రాసెస్ చెప్పారు కదా మ్యామ్, పర్మనెంట్ టెంపరీ సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే ప్రాసెస్ ఒకటి ఉంది అని చెప్పేసి, లైఫ్ లో స్టెబిలిటీ రావడానికి. స్టెబిలిటీ అంటే కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే అది తీరిపోవడానికి, వేరే ప్రాబ్లమ్స్ అవి తీరిపోవడానికి. అవును, ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపించగలరా? ఈ ఛార్జింగ్ ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. పౌర్ణమి రోజు ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో పౌర్ణమి రోజు మీ యొక్క క్రిస్టల్స్ ని ఎలా ఛార్జ్ చేసుకుంటాం అది నేను గైడ్ చేస్తాను. ఇది చేస్తే మీకు అసలు సకల సంపదలు వచ్చేస్తాయి. అంటే సకల సంపదలు, నాకు ఏం కావాలి, నీకే విష్ ఉందో, నీ యొక్క ఇంటెన్షన్ మేనిఫెస్ట్ అవుతుంది. మనీ, వెల్త్, ప్రాస్పారిటీ, హ్యాపీనెస్, జాయ్, రిలేషన్షిప్ అన్నీ. ఓకే, సో ఫస్ట్ నేను ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకున్నాను, ఈ గ్లాస్లో వాటర్ నింపుతున్నాను. ఓకే, సో ఫస్ట్ నిండా వాటర్ నింపుతున్నాను. పౌర్ణమి రోజు చేయాలండి ఇది, ఎవ్రీ పౌర్ణమి. ఎందుకంటే పౌర్ణమి రోజు అవన్నీ క్లియర్ అయ్యి కంప్లీట్గా క్రిస్టల్ ఛార్జ్ అవుతుంది చంద్రుడి దగ్గర. సో ఫస్ట్ ఉప్పుతో వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ పోస్తున్నాను ఈ గ్లాస్లో. ఓకే, వాటర్ పోసి దీంట్లో నేను సాల్ట్ వేస్తున్నాను, కంప్లీట్గా సాల్ట్ వేస్తున్నాను. ఓకే, ఇదంతా సాల్ట్, ఈ వాటర్ అంతా షేక్ అవుతుంది, రైట్, ఓకే, ఈ వాటర్ అంతా సాల్ట్లో మిక్స్ అయింది, రైట్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక్కొక్క క్రిస్టల్ తీసుకొని దీన్ని డిప్ చేస్తున్నాను, చేసేసి ఎండ్ వరకు. ఓకే, సో ఇలాంటి క్రిస్టల్స్ ఏవేవైతే ఉన్నాయో, పిరమిడ్ లాంటి క్రిస్టల్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి క్రిస్టల్స్ కావచ్చు, ఇలాంటివి ఏంటంటే సాల్ట్ వాటర్లో డిప్ చేయగానే ఛార్జ్ అయిపోతాయి. అంటే సాల్ట్ వాటర్లో డిప్ చేయగానే దానికి ఒక నెగిటివిటీ అంతా తీసేస్తుంది అనమాట సాల్ట్. సో ఇలా స్టోన్ లాంటి క్రిస్టల్స్ ఉన్నాయి. సో ఇదేంటి, స్టోన్ ఫామ్లో ఉంది ఈ క్రిస్టల్. ఇదేంటంటే ఎక్కువ నెగిటివ్ లాగేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, మన స్ట్రెస్, కోపం, ద్వేషం, కుళ్ళు ఇట్లాంటివన్నీ నెగిటివ్ అంతా ఒక్కసారి లాగేస్తుంది, స్టోన్ కాబట్టి. ఈ స్టోన్ని మీరు దీంట్లో డిప్ చేస్తే నెగిటివ్ అంతా క్లియర్ అవుతుంది. ఇదేంటి, టంబుల్ స్టోన్, హార్ట్ చక్ర. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఎక్కువ నెగిటివిటీ లాగేస్తుంది. నీ ఇంట్లో వాళ్ళది కావచ్చు, లవ్ ప్రకారంలో ఏమన్నా నెగిటివ్స్ ఉన్నాయనుకో దాన్ని లాగేస్తూ ఉంటుంది. సో ఇది మటుకి పంపు కింద ఫస్ట్ పెట్టాలి. ఫ్లో అయ్యే పంపు నీళ్లు పోతున్నప్పుడు దాని ముందు అలా పెట్టాలి. పెట్టినప్పుడు ఆ పంపు నీళ్లు పోయి ఫుల్ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఎందుకంటే టంబుల్ స్టోన్స్ చాలా హై అట్రాక్టర్ ఆఫ్ నెగిటివిటీ. నీ దగ్గర ఈ టంబుల్ స్టోన్స్ 7 చక్ర క్రిస్టల్స్ ఉంటే కనుక నీ యొక్క నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఫాస్ట్గా లాగేస్తుంది అనమాట. అది లాగేసేసి ఇది మొత్తం దానివల్ల ఏం చేస్తుంది, ఆ వారం కావచ్చు, ఎవ్రీ వీక్ కావచ్చు, టంబుల్ స్టోన్స్ అయితే కనుక ఎవ్రీ గురువారం మీరు పంపు కింద పెట్టి ఒక్కసారి సాల్ట్ వాటర్లో వాష్ చేయాలి. ఓకే, సో ఇది కూడా స్టోన్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఎక్కువగా ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయో దాన్ని పుల్ చేసేస్తుంది అనమాట, నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, నీ లైఫ్లో ఉన్న నెగిటివిటీ అన్ని. ఓకే, సో నౌ
ఈ చార్జ్ అయిపోయిన క్రిస్టల్స్ని తుడుస్తున్నాను. బికాస్ ఇవన్నీ తుడవాలి. తుడిచేశాక ఆల్ నెగిటివిటీ క్లియర్ అయిపోయింది క్రిస్టల్స్కి. ఓకే, అంత నెగిటివ్ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ నెగిటివ్ అంతా క్లియర్ అయిపోయాక దీన్ని నేను ఏం చేస్తానంటే ఇలాంటి గాజు బాల్ తీసుకోవాలి. ఇలాంటి గాజు బాల్, ఈ గాజు బాల్లో ఏంటంటే అంత బయట కనిపిస్తుంది. సో ఇలాంటి గాజు బాల్ తీసుకొని దీన్ని ఫస్ట్ తుడిచేసుకుందాం. లెట్ ఇట్ వాటర్ అంతా క్లియర్ చేసి దీంట్లో మనం ఈ క్రిస్టల్స్ని పెట్టాలి. ప్రతిదీ జాగ్రత్తగా పెట్టి ఓకే, ఇది ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలాంటి గాజు బాల్ తీసుకుని దీనిలో క్రిస్టల్స్ పెట్టాము. ఇది వెళ్ళి బాల్కనీలో కావచ్చు, మనకి అప్పుడప్పుడు విండోస్ ఓపెన్ చేస్తే చంద్రుడు వస్తాడు. చాలామంది అంటారు నాకు బాల్కనీ లేదు, నాకు టెర్రస్ లేదు, నాకు ఓన్లీ విండోస్ నుంచి వస్తుంది. సో విండోస్ దగ్గర పెట్టండి. విండోలో అద్దం ఉన్నా పర్లేదు, చంద్రుడు ఎనర్జీ దీంట్లోకి వస్తుంది. డోంట్ వరీ, బికాస్ ఇక్కడే గాజు ఉంది కదా, ఇక్కడే గ్లాస్. సో ఇలా పెట్టేసి ఒక 3 అవర్స్ ఉంచండి. 3 అవర్స్ ఉంచినప్పుడు ఇది ఛార్జ్ అవుతుంది ఖచ్చితంగా. ఈ ఛార్జ్ అయిన తర్వాత నెక్స్ట్ డే, పౌర్ణమి అయిపోయిన నెక్స్ట్ డే ఇవన్నీ చల్లగా ఉంటాయి. నిద్రలాగా కానీ మీరు ఫస్ట్ దీని దగ్గరికి వెళ్ళి టచ్ చేసి చూడండి, చల్లగా అయిపోతాయి. చల్లగా అయిపోతే దాన్ని తీసుకొని ఒక సంకల్పం, అంటే మొత్తం ఆ గాజు బాల్నే తీసుకొని సంకల్పం చేసుకోండి. నాకు ఏంటి డబ్బు కావాలి, ఏ చికాకు ఉంది అది వచ్చేసింది. అంటే చికాకు ఏదైతే పడుతున్నారో ఆపోజిట్ ఏంటి, నాకు ఇంత డబ్బు కావాలి, నేను ఇంత డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాను, ఈ డబ్బు నాకు వచ్చేసింది అని దానికి చెప్పి తీసుకోండి. తీసుకొని ఇంకా దెన్ మీ హీలింగ్స్ ఏమైనా చేసుకుంటారా, ఏమేమి చేసుకుంటారా అవన్నీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు పౌర్ణమి రోజు ఛార్జింగ్ చేసుకోవాలండి. పౌర్ణమి రోజు ఛార్జింగ్ చేసుకుంటే మీకున్న కష్టాలు, ప్రాబ్లమ్స్ అవన్నీ క్లియర్ అయిపోతుంది. పౌర్ణమి రోజు ఛార్జింగ్ చేయలేదనుకోండి, అంటే చాలా మందికి పౌర్ణమి రోజు ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ ఉంది, ఆఫీస్ వర్క్లు ఉన్నాయి, బిజీ ఉన్నాయి అనే వాళ్ళకైతే కనుక ప్రతి గురువారం మర్చిపోకుండా సాయంత్రం ఛార్జింగ్ చేసుకుని ఇలా మూన్ దగ్గర పెట్టండి. బస్ పౌర్ణమి రోజు మోర్ పవర్ఫుల్. అందుకే చెప్తున్నాను, ఈ రోజు మీరు క్రిస్టల్స్ కొన్నారనుకో, పౌర్ణమి రోజుకి ఇది ఛార్జ్ అయిన తర్వాత నీకు మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఆ షిఫ్ట్, ఆ క్వాంటమ్ షిఫ్ట్ పౌర్ణమి రోజు నెక్స్ట్ డే నుంచి చూస్తారు. నెక్స్ట్ డేనే మీకు అయిపోతుంది కూడా మేనిఫెస్టేషన్. ఓకే, యూ విల్ బి హీల్డ్ విత్ దిస్ క్రిస్టల్. ఓకే, వండర్ఫుల్ మ్యామ్. పౌర్ణమి రోజు కోసం అని ఒక పవర్ఫుల్ టెక్నిక్ అయితే మాతో షేర్ చేసుకున్నారు. అండ్ ఇలాంటి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఒక వండర్ఫుల్ టెక్నిక్ మా కోసం ఈరోజు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే దీనికి సంబంధించిన టెక్నిక్స్ కానీ లేకపోతే ఈ క్రిస్టల్స్తో మీకు హీలింగ్, అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఏ విధంగా హీల్ చేసుకోవాలి, అలాగే అప్పుల్లో ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలి, దీనికి సంబంధించిన సొల్యూషన్ కోసం మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. ప్రతి ట్యూస్డే రోజున దీనికి సంబంధించిన క్లాస్ ఉండబోతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు మ్యామ్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ మరిన్ని రానున్నాయి. వాటి కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా పౌర్ణమికి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మూన్కి సంబంధించి, అలాగే మీ అప్పుల మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో అప్పుల్ని ఎలా తొలగించాలి, మనీ ప్రాబ్లమ్స్ ఏవేవి సఫికేట్ అవుతున్నారు, ఇలాంటి విషయాలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.